మళ్ళీ ఎట్లా అర్థమైంది డీటెయిల్స్ కొద్దిగా నాకు చెప్పుంటాను. నా తెలుగు అర్థమవుతుందా? ఎందుకంటే నేను తమిళనాడులో ఉండి ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకున్నాను. ముందర కూడా తెలుగు మాట్లాడుతాను, ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ రాలేదు ముఖ్య కారణం మన బాలరాజ్ సార్. బాలరాజ్ సార్ మీకు తెలుస్తుంది, శ్రీనేత్ర ఫౌండేషన్, మళ్ళీ పూరా భారత్ బీజేపీ కోఆర్డినేటర్ కూడా. సార్ ఏం చేశారంటే ఆ ఫోటోలో చూశారు కదా, పైగా మంత్రి గారు రైట్ సైడ్లో మంత్రి గారు ఉన్నారు కదా, ఆ మంత్రి గారి దగ్గర వెళ్ళి సార్ ఇట్లా మా ఊర్లో చెయ్యాలనేసి చెప్పారు. అక్కడ ఉండి మాకు చెప్పారు ఇట్లా ఇట్లా చెయ్యాలనేసి. ఆ గుర్తు ఇది ఒక లాస్ట్ 1 monthగా జరిగింది. ఆ 1 monthలో ఈ ప్రోగ్రామ్ మీకు వచ్చి చేసి దానికి సార్ వస్తే వచ్చింది. ఇంకోటి మనం మీ అందరికీ తెలిసింది భారతి మేడమే మీ తోడు టచ్లో వచ్చారు, శ్రీనేత్ర ఫౌండేషన్. వీళ్ళిద్దరే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మీకు ఇక్కడ ఈ మెటీరియల్స్ ఎన్ని దొరకాలంటే వీళ్ళిద్దరి ద్వారానే జరిగింది. మా వచ్చి గవర్నమెంట్లో ఏం చెప్తారో అక్కడ పోతే ఏం చెప్తారో అది తెప్పించేది వచ్చి మీకు లోకల్లో ఉండేవాళ్ళు. లోకల్లోనే వాళ్ళు మీరు వచ్చి మాకు చెప్తే మాకు తెలుసు కాదు. సో అదే సార్ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది, స్టార్ట్ అయింది. మళ్ళీ నా వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అதாவது భారతీయ వరి పరిశోధన సంస్థానంలో డాక్టర్ పి జయకుమార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. మా వీరి దగ్గర ఉండే ఈ ఎస్సీ ఎస్పీ టీఎస్పీ యాక్చువల్లీ ఏమిటంటే భారత సర్కార్ నుండి ఎస్సీ వాళ్ళకి ట్రైబల్ వాళ్ళకి వాళ్ళ ఇంప్రూవ్మెంట్గా చేయాలనేసి ఇట్లా అన్ని మెటీరియల్స్ ఇన్పుట్ ట్రైనింగ్ అన్నీ చేయాలా. దాని వచ్చి నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. మళ్ళీ మా దగ్గర డాక్టర్ బ్రిజేంద్ర అనేసి ప్రిన్సిపల్ సైంటిస్ట్ సార్. ఈసారి ఏమిటంటే ఈ బ్యాగ్ చూసారా, ఈ బ్యాగ్ అందరికీ మేము ఒక్కొక్క బ్యాగ్ ఇస్తాము. ఈ బ్యాగ్ని మీరు ఫీల్డ్కి తీసుకెళ్ళి మీరే మీ మిట్టిలో పిహెచ్ ఏముంది, నైట్రోజన్ ఏముంది, ఫాస్ఫరస్ ఏముంది, పొటాస్ ఏముంది, మీన్స్ మిట్టిలో ఏమి తాకుతుంది అనేసి మీరే చేసుకోవచ్చు. ఒక బ్యాగ్ పెట్టి మీరు దగ్గర 50 టెస్టులు చేసుకోవచ్చు. మీరు ఒక బ్యాగ్ తీసేస్తే మీరు దగ్గర 50 ప్లాన్లుగా మీరు టెస్ట్ చేయొచ్చు. అది సార్ మేము ఇప్పుడు ఈరోజు మీరు ఎట్లా చెయ్యాలా అనేసి చేపిస్తారు. అప్పుడు ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు కూడా మిమ్మల్ని పిలిపిస్తారు. సార్ హిందీలో మాట్లాడతారు, ఆయన ట్రాన్స్లేషన్ మనం చేసిస్తాము. మీరు 2-3 వాలంటీర్ మిట్టి తెప్పించారా, మిట్టి ఉందా? సో 2-3 వాలంటీర్లు రెడీగా ఉండేవాళ్ళు. నేను అప్పుడే చెప్పేస్తాను. కొన్ని మగవాడు మాత్రం కాదు, ఆడవాళ్ళు కూడా రావాలా. వాలంటీర్స్ వచ్చి మిట్టి టెస్ట్ చేసుకోవచ్చు. ఇది సారే డెవలప్ చేసింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా మనం అన్ని చోట్ల చేసాము. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చింది, ఇప్పుడైనా అది కూడా సార్ ద్వారానే ఇక్కడ వచ్చింది. మళ్ళీ మా తోడుగా జస్వంత్ గారు మా అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. ఈ బడ్జెట్ దీని అన్ని తెప్పించేదానికి డబ్బులు కావాలి కాదు, ఆ డబ్బులన్నీ రిలీజ్ చేసేది, డబ్బులన్నీ శాంక్షన్ చేసి రిలీజ్ చేసేది సారే. మళ్ళీ మన శ్రీనేత్ర ఫౌండేషన్ ఉండే వాళ్ళు రాజు గారే, ఆయన సార్ అన్నీ మళ్ళీ వెనక కూడా వాలంటీర్స్ ఉన్నారు, మురళి గారు. ఎందుకంటే మా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అవ్వాలంటే శ్రీనేత్రాల నవీన్, మురళి, రాజు వీళ్ళన్నీ వచ్చి వీళ్ళ ముందు ప్లేస్లో రజనీకాంత్, మా ఊర్లో రజనీకాంత్ చాలా పాపులర్. తమిళనాడు రజనీకాంత్ మీకు తెలుసు కదా అందరికీ. సో రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. సో వీళ్ళందరూ మీ ముందర ఉన్నారు. మళ్ళీ మా తోడుగా జ్యోతి మేడం ఉన్నారు. జ్యోతి మేడం ఏమిటంటే గర్ల్స్ ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండేషన్ ఉంది. దాంట్లో కూడా జ్యోతి మేడం ఎందుకు మీకు ఇక్కడ వచ్చారట, ఇప్పుడు ఎట్లా ఉంది ఏమి స్థితిని చూసేసి ఆ ఫౌండేషన్ వచ్చి ఏమిటంటే అమెరికాలో డబ్బులు వస్తుంది. వాళ్ళు కూడా ఇట్లా సాయిల్ టెస్ట్కి దగ్గర 1,00,000 వాళ్ళకి సాయిల్ టెస్ట్ చేసేసారు ఆల్రెడీ. అది కూడా మీరు తర్వాత వచ్చి చేయాలనేసి ఈరోజు వచ్చి చూసుకొచ్చున్నారు. మళ్ళీ మేడం మండల్ బీజేపీ కోఆర్డినేటర్ మేడం గారు స్వరూపంగా వాళ్ళ ద్వారా ఇక్కడ వచ్చింది. సో ఇది అన్ని జనరల్గా ఇంట్రడక్షన్ చెప్పాను. ఇది ఏమిటంటే మా పని ఏమిటంటే వరి పరిశోధనల ట్రైనింగ్ కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చినారు, ధన్యవాదం వాళ్ళకు కూడా. మళ్ళీ అన్నిటికన్నా మీరు అందరూ వచ్చారు, మా ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువనే మీరు వచ్చారు. సో మీ అందరికీ ధన్యవాదములు. దీంట్లో నా ఏమి రిక్వెస్ట్ చేస్తానంటే మా వరి పరిశోధన సంస్థల్లో ఇప్పుడే సార్ దగ్గర మాట్లాడాము. ఈ మెటీరియల్ ఇచ్చేది మాత్రం కాదు, తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఎట్లా పురుగులు కీట పురుగులు ఎట్లా కంట్రోల్ చేయాలా, మళ్ళీ బీమారి ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎట్లా ఇది వేయాలా, ఫెర్టిలైజర్ అన్ని ఎట్లా పెట్టాలా, అది అన్నిటికీ ట్రైనింగ్ కూడా తర్వాత ఓ రోజు ట్రైనింగ్
దాంట్లో కూడా ట్రైనింగ్ ఇస్తాము. సో ఇదే మా జనరల్గా చెప్పవస్తే మా ఆర్గనైజేషన్ ఇది. ఇప్పుడు మీకు ముందర మా ఉన్నాము, ఇది మా ఎట్లంటే మా అన్ని డిస్కస్ చేసేసి దాని తర్వాత ఈ టెస్ట్ కిట్ వచ్చి మీకు చూస్తాము. ఇప్పుడు నా బేస్ ఏం చెప్తాంటే మిట్టి, మనం మిట్టి ఉంటాము, మట్టి. మట్టిని ఇంగ్లీష్లో ఏం చెప్తారు ఎవరైనా తెలుసా? సాయిల్. సాయిల్ వేసి చెప్తారు. సాయిల్ ఫుల్ ఫామ్ తెలుసా? సాయిల్ అంటే ఏమి? SOIL అంటారు. సాయిల్ అంటే ఏమి? సాయిల్ అంటే S అంటే సోల్, సోల్ అంటే ఏంటి? ఆత్మ. ఓట్ ఆఫ్, అది ఇంగ్లీష్ లోనే ఆఫ్, OF. ఐ వచ్చి ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే నంబర్ ఎంచని అవ్వదు, అత్త ఉండదు. ఎల్ వచ్చి లైఫ్. సోల్ ఆఫ్ ఇన్ఫినిట్ లైఫ్ సాయిల్. సో ఎప్పుడు ఎవరన్నా మనం తిట్టే ఉంటారు, మట్టి మాదిరి ఉన్నాము అని తిట్టుతాము. తిట్టారా మీరు ఏమన్నా? అట్లా కింద తిట్టద్దు. ఎందుకంటే మట్టి వచ్చి జీవన్ లేగాంటిది కాదు, మట్టిలో అన్ని జీవన్లు ఉంది. ఇప్పుడు మనం ఏమి చేసేసామో, మనం మందులు కొట్టాము, మందులు వాడాము. అన్ని మందులు వాడేదాడ ఆ జీవన్లన్నీ చనిపోతుంది. మట్టి ప్రాణం, ఆ మట్టి ప్రాణం అన్ని జీవన్లన్నీ చనిపోతుంది. జీవన్లన్నీ చనిపోతుంటా మట్టిలో మనం ఎక్కువ ఫెర్టిలైజర్ వేయాలి, మళ్ళీ తీయాలి. ఇప్పుడు ఏం లేదు, ఒక 70 సంవత్సరం ముందర మన తాత వాళ్ళు ఏం చేశారు? ఎవరైనా ఫెర్టిలైజర్ తెలుసా, మందు తెలుసా, లేదంటే ఫెర్టిలైజర్ ఇట్లా ఏమన్నా తెలుసా? ఎవరు ఏం తెలియదు కాదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళన్నీ పశువులు పెట్టి, బాయలు పెట్టి ఇట్లనే చేశారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. తమిళనాడులో రామనాథపురంలో ఒక టెంపుల్ ఉంది. టెంపుల్లో రాసిట్టారు తెలుసా? పాతకాల టెంపుల్లో రాసిట్టారు, రాయి పెట్టి రాసిట్టారు. ఆ టెంపుల్లో ఏమి రాసినారంటే, ఒక ఏకర్లో 24 టన్ను వరి వచ్చింది. ఒక ఏకర్లో 24 టన్ను. నేను ఎవరన్నా తీయనవుతుందా? మా ఇన్స్టిట్యూట్ లో కూడా 24 టన్ను రాదు. మిగిలిపోతుంది 3 టన్ను వస్తుంది ఒక ఏకర్లో. సో ఒక ఏకర్లో 24 టన్ను వచ్చిందంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఫెర్టిలైజర్ లేదు, మందు లేదు, ఏమీ లేదు. ఏం చేశారు? పశు ఈ ప్రాణాలే. దానిగా నా ఏం చెప్తా అంటే, ఈ మట్టిని మీరు సాధారణంగా వదలవుతుంది. మట్టి అనేది చాలా ఇంపార్టెంట్. దాని ఎట్లా మనం ఆ ప్రాణాన్ని పెంచుకోవాలా, అది చూసుకోవాలా. దాంట్లో ఇప్పుడు మా బేసిక్ ఏమిటంటే, మీకు మనం ఏం చేస్తాము? ఫెర్టిలైజర్ తీసుకొస్తాము, బేగ తీసుకొచ్చి అట్లనే వేసేస్తాము. అది వేయద్దు, అక్కర్లేదు. ఈ టెస్ట్లో మీకు తెలుస్తుంది ఎట్ట పెట్టాలా, ఎట్ట ఫెర్టిలైజర్ వేయాలని తెలుస్తుంది. అట్టనే తీసుకొచ్చి మన ఫీల్డ్లో వేయాలి. దాని వరకు ఈరోజు ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ ధన్యవాదాలు. మీరు వచ్చిన స్పెషల్గా మన సార్ మేడం ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ మా దాని ఛాన్స్ లేదు. మా విలేజ్ మాకేం తెలిసి ఇంత దూరంలో ఉండే విలేజ్ సార్ ద్వారా వచ్చారు. సార్ వాళ్ళకి ధన్యవాదాలు. మళ్ళీ మేడంకి, మా టోటల్ ఆఫీస్ వాళ్ళకి, త్రినేత్ర ఫౌండేషన్ వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పేసి వచ్చేసాను. థ్యాంక్ యూ.